పర్మనెంట్ వేజ్ బోర్డు సభ్యులు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు కామ్రేడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారిని మన కైడో కార్మికులు ఉద్దేశించి అమూల్య సందేశం కోరుతా ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి కామ్రేడ్ అధ్యక్షులు, అట్లనే మన ఈ ప్రోగ్రాంలో పాల్గొన్నటువంటి కామ్రేడ్ మట్టి ఎల్లయ్య గారు, అదేవిధంగా వైవిరావు గారు, నర్సయ్య గారు, ఇంకా వేదిక మీదటువంటి మన నాయకులు, ఏఐటీసీ కార్యకర్తలు, గోలేటి మన ఈ మైను ఖైరగూడ మైను కార్మిక సోదరులు సోదరి మనందరికీ నమస్కారం. మీకు బహుశా అందరికీ కరపత్రాలు ఇచ్చే ఉంటారు 2-3 రోజుల క్రితమే. మీరందరూ కూడా కరపత్రాలు చదివారని చెప్పేసి మేము అనుకుంటున్నాం. సమస్యలన్నీ కూడా మీరు ఇవాళ తెలుసుకొని ఉంటారు. ఇవాళ ఈ జాతా ఎందుకు జరుపుతున్నాం అనేది చెప్పాలి. కార్మికులందరినీ కూడా ఈ యొక్క పోరాట కార్యక్రమానికి సిద్ధం చేయాలనే దాని కొరకే ఇవాళ ఈ సమావేశం ఏర్పాటు చేశారు. మేము 8 మందిని ఈ జాతా కార్యక్రమంలో పాల్గొంటున్నాం. సరే, ఇప్పుడు సిఎస్పికి కొంతమంది పోవడం, అట్లనే మందమరి నిన్న ఓసీ కేకే2 ఓసీ ఒకటి పెట్టలేకపోయింది కాబట్టి అక్కడ కొంతమంది ఉన్నారు. శాంతిగానికి 1-2 పోయారు. అట్లా మేము తల ఒక ఏరియాకి రావడం అనేది జరిగింది. అన్ని మైన్స్లో అన్ని డిపార్ట్మెంట్స్లో కూడా సమావేశాలు ఏర్పాటు చేసి కార్మికులకి వాస్తవ విషయాలు చెప్పాలి. దాని మీద కార్మిక వర్గాన్ని పోరాటానికి సిద్ధం చేయాలనేదే ఈ జాతా ఉద్దేశం. సరే, ఇవాళ ఏఐటీసీకి ఇదేం కొత్త కాదు, మీకు తెలుసు. సింగరేణి కంపెనీ ఎప్పుడు కష్టాల్లో వచ్చినా, కార్మికుల సమస్యలు ఎప్పుడూ ఉన్నా వాటిపైన సింగరేణి వ్యాప్తంగా కూడా ఇట్లాంటి జాతా కార్యక్రమాలు నిర్వహించి పోరాట కార్యక్రమాలు చేశాం. తెలంగాణ కొరకు కూడా ఆనాడు గద్దరన్నం తీసుకొని బావి నుంచి బావికని ఈ గోలేట్లోనే ప్రారంభించి అన్ని మైన్స్ తిరుగుకుంటూ కొత్తగూడెం వరకు కూడా పోయి కార్మికులందరినీ కూడా తెలంగాణ ఉద్యమానికి సిద్ధం చేసుకున్నాం. 35 రోజులు సమ్మె చేశాం. ఆనాడు ఏఐటీసీ గుర్తింపు సంఘం, పాత వాళ్ళందరికీ కూడా గుర్తింపు ఉంటుంది. అట్లనే కంపెనీ బిఏఎఫ్ఆర్కి పోయినప్పుడు కూడా మన కొమరయ్య గారు నాయకత్వంలో సింగరేణి వ్యాప్తంగా కూడా తిరిగి ఈ జాతా కార్యక్రమాలను నిర్వహించి ఆనాడు సింగరేణిని మనం కాపాడుకున్నాం. మన తాడిచర్ల మైన్ని ఆనాడు ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామన్న నాడు కూడా మనం పోరాట కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఇట్లా మనం సింగరేణిలో ఏ సమస్య వచ్చినా కార్మిక వర్గాన్ని చైతన్యం చేసి కార్మిక వర్గం అందరు ఐక్యతతోటి పోరాట కార్యక్రమాల ద్వారా నిర్వహించుకోవడం అనేది జరిగింది. మరి ఈనాడు వచ్చినటువంటి సమస్యలు ఏంటంటే మీ అందరికీ తెలుసు. మనకి ఇవాళ మెడికల్ బోర్డు 10 నెలల క్రితం ఆపేశారు. అసలు ఈ మెడికల్ బోర్డు ఎట్లొచ్చింది ఏంటనేది మీ అందరికీ తెలుసు. 1981లో మన కొమరయ్య గారు ఒక ఒప్పందం చేసిండు సింగరేణిలో. ఆనాడు ఒక పోరాటం చేసి మా కార్మికులు 2 సంవత్సరాల ముందు మేము కొడుకును వాళ్ళుండో పెట్టించుకుంటాం, మేము రిటైర్ అవుతాం వాలంటరీగా అని చెప్పేసి పెడితే ఆనాడు ఏ మెడికల్ బోర్డు లేకుండానే కార్మికుడు కొడుకుని లేదా కార్మికుడు అల్లుండి ఇద్దరిని హాస్పిటల్కి పంపించి అదే రోజున కొడుకుని ఫిట్ చేసి, కొడుకు ఫిట్ అయిందంటే ఆటోమేటిక్గా తండ్రిని అన్ఫిట్ చేసి పంపించుకోడు. ఇది ఆనాడు మనకున్నటువంటి వారసత్వ ఉద్యోగాలు. అది 1981 నుంచి 1995 దాకా 94-95 దాకా సక్రమంగానే నడిచింది. ఎవరు పెట్టుకుంటే వాళ్ళకి మెడికల్ అన్ఫిట్ చేసిండ్రు, అంటే హాస్పిటల్కి పంపించారు. కొడుకో అల్లుడికో ఉద్యోగం ఇచ్చారు, ప్రతి ఒక్కరికి ఇచ్చారు. పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఆనాడు జరిగేది. కానీ దురదృష్టం 94-95లో మన సింగరేణి కంపెనీ నష్టాల్లో వచ్చి బిఎఫ్ఆర్కి పోయింది. బిఎఫ్ఆర్కి పోయినప్పుడు అప్పుడున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఏమన్నాడంటే, సింగరేణిలో 1,15,000 మంది కార్మికులు ఉన్నారు, ఇన్ని వేల మంది కార్మికులు ఉంటే ఈ సింగరేణి నష్టాల్లో పోతే బిఎఫ్ఆర్ నుంచి బయటికి రాదు, మేము దీన్ని ఎవరైతే మేము వాలంటరీగా వెళ్ళిపోతామంటారో గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టుకుంటారో వాళ్ళకి డబ్బులు ఇచ్చేస్తాం అని చెప్పేసి ఒక స్కీమ్ పెట్టింది. సరే, చాలామంది గోల్డెన్ హ్యాండ్ షేక్ తీసుకొని కూడా పోయారు. మరి ఇటు తగ్గించడానికే కదా మేము గోల్డెన్ హ్యాండ్ షేక్ పెట్టింది.
మళ్ళీ వారసత్వ ఉద్యోగాలు అక్కడ ఇస్తామని చెప్పేసి దాన్ని ఆపేసిండు. 94, 95 తర్వాత సింగరేణిలో వారసత్వ ఉద్యోగం రాలేదు. అప్పటి నుంచి అది అట్లనే ఉండిపోయినాయి. ఆనాడు రాసుకునేది ఏంటి, అన్ని సంఘాలు ఉన్నాయి. అప్పటికి ఎలక్షన్ జరగలేక 94, 95 నాటికి ఎలక్షన్ జరగల. 98లో ఎలక్షన్ జరిగినాయి, మొదటి ఎలక్షన్లు. 95లో అందరం కలిసి రాసుకునేది ఏంటంటే మళ్ళీ ఖాళీలు వచ్చినప్పుడు ఇవ్వాలి అని చెప్పేసి రాసుకున్నాం. ఇక కంపెనీ అట్లనే వదిలిపెట్టేసింది, ఇవ్వాలి. ఆ తర్వాత 2000 తెలంగాణ ఉద్యమంలో మొదటిసారి తెలంగాణ కొరకు జరిగినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ మీ కార్మికుల పిల్లలకు వారసత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది 2014లో. అప్పుడు యూనియన్ కూడా టీబీజీకేఎస్ యూనియనే ఉన్నది. చెప్పారు. చెప్పిన తర్వాత అది ఆ 4-5 సంవత్సరాలు కూడా అమలు కాలేదు. మళ్ళీ 2017లో ఎలక్షన్లు వచ్చినాయి. 2017లో ఎలక్షన్లు వచ్చినప్పుడు కార్మికులు ఈ టీబీజీకేఎస్ నాయకులు కానీ లేకపోతే టీఆర్ఎస్ నాయకులు కానీ బాయిల మీదకి వచ్చి ఎలక్షన్ గురించి చెప్పడానికి వస్తే కార్మికులందరూ కూడా వ్యతిరేకించి గొడవలు చేశారు. ముఖ్యంగా గోదావరి కల్లో మరి అక్కడ టూయింగ్ లైన్ దగ్గర అప్పుడు కొప్పులు ఈశ్వర్